ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్ 1447 నుంచి ప్రారంభం కావడం జరిగింది. మార్కెట్ ఆ విధంగా పెరుగుతూ 1463 వరకు పోవడం జరిగింది. అటు నుంచి మార్కెట్ అంతా డౌన్ ఫాల్ అయ్యింది, 1450 వరకు రావడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ పెరుగుతూ వచ్చింది, 1460-58 వరకు వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్ డౌన్ అవుతూ వచ్చింది ఆఫ్టర్నూన్ టైంకి. అదేవిధంగా 2 గంటల 50 నిమిషాలకు 51కి 1451 కావడం జరిగింది. ఆ తర్వాత 1455.10, 40 ఈ విధంగా పెరుగుకుంటూ చివరిగా 1456.80 కాడికి క్లోజ్ కావడం జరిగింది. అంటే ఈరోజు ఇంక్రీజ్ అయ్యింది 19.70 కాడికి రావడం జరిగింది. అంటే 1.37% ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇదే రిలయన్స్ ఇండస్ట్రీలో మనం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇదే దాంట్లో ఒక షేర్ మార్కెట్లో ఒక షేర్ మనం దీన్ని కొనాలి అనుకుంటే దీంట్లో బైలోకి వెళ్ళాలి. బైలో ఒక షేర్ మార్కెట్ దీని వాల్యూ ఏ విధంగా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం. షేర్ మార్కెట్ డెలివరీ దాంట్లో అంటే డెలివరీ మీన్స్ ఎప్పుడైనా ఒక షేర్ మార్కెట్ కొని ఎప్పుడైనా మనం అమ్ముకోవచ్చు. ఆ విధంగా అమ్ముకునే దాంట్లో ఒక షేర్ వాల్యూ 1460 రూపాయలు ఉంది. అంటే మనం రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక షేర్ని మనం కొనుక్కోవాలంటే 1460 రూపాయలు మనకు అవసరం ఉంటుంది. అదే ఇంట్రాడే పొద్దున కొని సాయంత్రం వరకు అమ్మే దాంట్లో చూసినట్లయితే ఒక షేర్ విలువ 307 ఉంది. ఆ విధంగా 5 షేర్లను మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డైలీ ఇన్ఫర్మేషన్ మీరు రిలయన్స్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుంబి తెలుగు టీవీ.